వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు మృతి చెందారు. వారిలో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా, స్విమ్స్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు. భక్తులను బైరాగి పట్టణ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు. టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థకు గురి కావడంతో దవాఖానకు తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకన్లు జారీ చేసేందుకే క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తీసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది. టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెప్పండి సార్, ఏమేం జరిగింది? ఈరోజు హెల్మెట్ డ్రైవ్లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉండగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ నుండి వెహికల్ ఆపడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగగా అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏ విధమైనవి లేవు. అతను ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ హడావుడి చేయడం జరిగింది. ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్? అదే అందుకే నేను దానికి సంబంధించి మేము ఐడి అడిగాం. ఐడి ఏం లేదు. తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం జరిగింది. ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగ్గా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలో మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీసే పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం.